హలో అండి. ఈరోజు ఆవకాయ పెడుతున్నాను. మొత్తం ఇవి 10 కాయలు. వీటిని ముందే శుభ్రంగా కడిగేసి బయట కొట్టిచ్చేసి తీసుకొచ్చాను, ముక్కలు కొట్టిచ్చేసి. ఇంటికి వచ్చిన తర్వాత వీటి పైనుండే జీడ్లన్నీ తీసేసి ఇలా ఒక ప్లాస్టిక్ పొర కూడా ఉంటుంది, అది కూడా తీసేసి శుభ్రంగా వీటన్నిటిని తుడిచేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేస్తున్నాను ఇందులో. ఉప్పు, కారం, పసుపు, మెంతులు, ఆవపిండి ఇవన్నీ రెడీగా ఉంటే, నూనె అన్నీ రెడీగా ఉంటే చేసుకోవడం చాలా చాలా ఈజీ. 5 కాయలకి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు ఆవపిండి పోస్తాను నేను ఎప్పుడు. ఇవి 10 కాయలు కాబట్టి ఈ గ్లాస్తో 2 గ్లాసులు ఆవపిండి. మీకు ఆవపిండి ఎక్కువ అయితే వేడి చేస్తుంది, ఇష్టం లేదు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. నేనైతే ఈ గ్లాస్తో నిండుగా 2 గ్లాసులు ఆవపిండి పోస్తాను. చూసారు కదా. ఇంకా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఆవపిండి ఎక్కువైతే పచ్చడి అస్సలు పాడవ్వదు, ఇంకా తక్కువైతేనే పాడవుతుంది. పైగా ఆవాలు అనేది మన బాడీలో కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది, చాలా మంచిది ఆవపిండి. నేను 2 గ్లాసులు నిండుగా వేసాను, ఇంకా కొంచెం వేసాను. మెంతులు కొన్ని వేసుకోవాలి, ఊరికే కొన్ని వేసాను. పసుపు కూడా కొంచెం వేసుకోవాలి. ఉప్పు ఎప్పుడు కూడా కొంచెం తగ్గించి వేసుకోవాలి, ఇది అందులో సాల్ట్ కదా, అందుకని. ఒకవేళ మనం రాళ్ళుప్పు తీసుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. కాకపోతే ఉప్పు అయినా కూడా, రాళ్ళుప్పు అయినా సాల్ట్ అయినా కూడా అన్నిటికన్నా ఉప్పు ఎప్పుడు తక్కువే వేసుకోవాలి. ఒక గ్లాస్ నిండుగా వేసి పైన హాఫ్ గ్లాస్ కన్నా కూడా కొంచెం తక్కువే వేస్తున్నాను. చూడండి, ఇలా అర గ్లాస్ కన్నా తక్కువే వేసాను, అంటే 1.5. కారం మళ్ళీ ఆవపిండి ఎంత వేసామో కారం కూడా అంతే వేసుకోవచ్చు. ఒక గ్లాస్ నిండుగా వేసాను, ఇది 2వ గ్లాస్ కూడా వేస్తున్నాను. ఇదిగోండి, 2 గ్లాసులు వేసేస్తాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి అప్పుడు మనం నూనె కూడా వేసుకోవాలి. ఇది పల్లి ఆయిల్ అన్నమాట, గ్రౌండ్ నట్ ఆయిల్. పప్పు నూనె కూడా వేసుకోవచ్చు, పప్పు నూనె కానీ ఇది కానీ చాలా చాలా బాగుంటుంది. కారం ఎప్పుడు కూడా బళ్ళారి కారం కానీ లేదంటే బ్యాడిగా కాయ కారం కానీ బాగుంటుంది. మనం మిరపకాయలు తెచ్చుకుని కొన్ని బళ్ళారి మిరపకాయలు, బ్యాడికాయలు తెచ్చుకుని 2 కలిపి పట్టించుకుంటే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాడిగా మిరపకాయలు ఎప్పుడు కారం చాలా ఎర్రగా ఉంటుంది, బళ్ళారికాయలు కమ్మదనం ఉంటుంది, కారం మరి గొడ్డు కారంలాగా కాకుండా మంట లేకుండా కారం టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని ఆ 2 కలిపి పట్టించుకుంటే పచ్చళ్ళు చాలా బాగుంటాయి.
నాకైతే అలా తెచ్చుకుని పట్టించుకోవడానికి కుదరలేదు. నేను 3 మ్యాంగోస్ కారమే కలిపాను. కొంచెం కొంచెం కారం గల కారం కూడా కలిపాను 3 మ్యాంగోస్ కారంలో. అలాగే మనం నువ్వుల నూనె కానీ, పప్పు నూనె కానీ, గ్రౌండ్‌నట్ ఆయిల్ కానీ వేసుకుంటే ఈ పచ్చళ్ళు బావుంటాయి. ఇంకొక విషయం ఏంటంటే పచ్చళ్ళు ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలలో నిల్వ పెట్టుకోకూడదు. ఖచ్చితంగా గాజు సీసాలో కానీ, అలాగే పింగాణి జాడీల్లో కానీ పెట్టుకోవాలి. ఏవైనా గాలి వెళ్ళకుండా ఉండేలాగా తడి లేకుండా చూసుకోవాలి. ఆవాలు కూడా మరీ సన్న ఆవాలు కాకుండా, లావు పెద్ద పెద్ద ఆవాలు కాకుండా మీడియం సైజు ఉంటాయి. అవి తెచ్చుకుని ముందు కాసేపు ఎండలో పెట్టుకుని ఆ తర్వాత మనం మిక్సీ వేసుకుని ఆవపిండి చేసుకుంటే ఘాటు అనేది చాలా బాగుంటుంది. ఉప్పు కూడా వీలైతే రాళ్ళుప్పు తెచ్చుకుని రాళ్ళుప్పుని కాసేపు ఎండలో పెట్టుకుని ఆ తర్వాత మిక్సీ వేసుకోవడం కానీ విసురుకోవడం కానీ చేసుకుని కలుపుకోవచ్చు. అలా కుదరలేదు అనుకుంటే సాల్టే వాడచ్చు. నాకు రాళ్ళుప్పు ఇక్కడ దొరకలేదు, నేను కూడా సాల్టే తెచ్చి వేసాను. అందుకని చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు రాళ్ళుప్పుని విసిరేవాళ్ళు, ఆవపిండిని కూడా దంచడం కానీ విసరడం కానీ చేసేవాళ్ళు. అప్పుడు అందుకే పచ్చళ్ళు ఇంకా చాలా చాలా టేస్టీగా ఉండేవి. కాయలు కూడా ఒకే చెట్టు కాయలు ఒకే తోటలో వెళ్ళి కోయించుకుని తెచ్చేవాళ్ళు, ఒకే సైజులో ఉండేవి. వాళ్ళకి ఇంకా బాగా తెలిసేది. ఆ పచ్చళ్ళు ఇంకా చాలా చాలా టేస్టీగా అనిపించేవి. ఇప్పుడు కూడా తెల్ల గులాబీ కాయలు కానీ, లేదంటే జలాలు కానీ, నాటుకాయలు కానీ ఆవకాయకి ఎప్పుడు బాగుంటాయి. నేనైతే నాటుకాయలు తెచ్చి పెడుతున్నాను. పచ్చడి ఇదంతా కలపడం అయిపోయింది. ఇప్పుడు జాడీలోకి పెడుతున్నాను. 3వ రోజు మళ్ళీ కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టుకోవాలి జాడీలో. ఎందుకంటే అప్పుడు 3వ రోజు మళ్ళీ కలిపినప్పుడు ఇంకా బాగా కలుస్తుంది. పచ్చడి ఊట అది వచ్చి ఇంకా చాలా బాగా కలిసి టేస్ట్ ఇంకా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు నేను మొత్తంలో వేయట్లేదు. తర్వాత చిన్న బాటిల్లోకి వాడుకోవడానికి తీసుకుంటాం కదా, దానిలో నేను వెల్లుల్లి వేస్తాను. జాడీలో ఎప్పుడు అడుగును కూడా కొంచెం ఆయిల్ వేసి పచ్చడి మొత్తం పెట్టేసిన తర్వాత పైన కూడా ఆయిల్ వేస్తే పచ్చడి నిలవ ఎక్కువ రోజులు ఉంటుంది. నూనె తేలేలాగా ఉంటే బాగుంటుంది. ఎండిపోకుండా కూడా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు పచ్చడిని అంతా కూడా జాడీలోకి పెట్టేస్తూ ఉన్నాను. ఎప్పుడు ఆవకాయ పచ్చడి ఏప్రిల్ నెలలో కానీ మే మొదట్లో కానీ పెట్టేసుకుంటే బాగుంటుంది. కొంచెం వర్షాలు పడిన తర్వాత కాయలు అంతగా బాగోవు, పులుపు ఉండవు, అలాగే ఆ పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఏప్రిల్ నెలాఖరులో కానీ, ఏప్రిల్లో లేదంటే మే మొదట్లో కానీ ఆవకాయ పచ్చడి పెట్టేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆవకాయ. చూసారు కదా, ఇదంతా కూడా ఇందులో పెట్టేశాను జాడీలో. పైన మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తాను. ఆయిల్ పైన తర్వాత వేస్తూ ఉంటే లోపలికి అలా వెళ్ళిపోతూ ఉంది. మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా ముక్కలకి, మధ్యలో అలా దానిలోకి దిగి ఆయిల్ వేస్తూ ఉంటే పీల్చుకుంటూ ఉంది. ముందైతే ఇంత పైకి వచ్చేసింది ఆవకాయ, కానీ నూనె చాలానే పట్టింది. ఈ ఆవకాయ కలిపిన రోజు ఆ కలిపిన బేసన్లో అన్నం వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుందో చెప్పలేము. చిన్నప్పుడు ఆవకాయ కలపగానే కలిపి ముద్దలు పెడుతూ ఉండేవాళ్ళు అందరికీ కూడా. అప్పుడు ఇంట్లో కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళం, పిల్లలు ఎక్కువ, 4-5 ఉండేవాళ్ళం అందరం కూడా, అక్కలు అన్నయ్యలు అందరూ. ఇప్పుడైతే ప్రతి ఇంట్లోనూ 1-2 ఉంటున్నాము. అందుకనే పచ్చడి పెట్టుకోవడం కూడా తగ్గిపోయింది క్వాంటిటీ. అంతకుముందు 100 కాయల ఆవకాయ, 100 కాయల మాగాయ పచ్చడి అలా పెట్టేవాళ్ళు మా ఇంట్లో. ఇప్పుడు 10 కాయలు పెడితేనే చాలా ఎక్కువ అవుతుంది. అంటే పచ్చళ్ళు తినడం అనేది కొంచెం తగ్గిపోయింది.
ఇంట్లో మెంబర్స్ కూడా కొంచెం తగ్గిపోయారు. ఇదిగోండి నూనె వేస్తూ ఉంటే ఇంకా ఇంకా పీల్చుకుంటూ ఉంది. చాలానే నూనె పట్టింది. నూనె చూసుకుని వేసుకోవాలి. మొత్తం అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా తడి చేతులు లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా క్లాత్ వేసి ఇలా కట్టేయడం వల్ల పచ్చడి గాలి వెళ్ళకుండా జాడీలో చాలా చక్కగా ఉంటుంది. మూడో రోజు తిరగ కలిపిన తర్వాత నేను బాటిల్లోకి మళ్ళీ తీసుకుంటాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆవకాయ కలిపేసిన తర్వాత ఆ బేసిన్లో ఇలా అన్నం వేసుకుని కలిపి తింటే ఎంత బాగుంటుందో కదా. చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే కలిపి ముద్దలు చేసి పెట్టేది. వేడి వేడి అన్నం కలుపుతూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా అద్భుతంగా అమృతంలాగా ఉంటుంది. ఆవకాయ అంటే ఇంకేమీ అక్కర్లేదు కదా అనిపిస్తుంది. తెలుగు వాళ్ళకి ఆవకాయ అంటే అంత ఇష్టం. ఇంకేమీ అక్కర్లేదు. పంచభక్ష పరవాణాలు ఉన్నట్టే అంత అమృతంలాగా అంత హాయిగా ఉంటుంది ఆవకాయ తింటూ ఉంటే. ఇంత మండు టెండల్లో కూడా ఎర్రగా ఉండే ఈ ఆవకాయని ఎలా తింటామో అనిపిస్తుంది. కానీ తినకుండా అస్సలు ఉండలేము. ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఆవకాయ. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి ఉత్తపప్పు, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే కందిపొడి వేసుకుని కందిపొడిలో ఆవకాయ వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. కందిపొడి కూడా మన ఛానల్లో వీడియో ఉంది. కావాలంటే ఒకసారి అది కూడా చెక్ చేసుకుని కందిపొడి కూడా చేసుకోవచ్చు. కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. కందిపొడి ఆవకాయ, ఉత్తపప్పు ఆవకాయ, మజ్జిగ పులుసు మాగాయి చాలా బాగుంటుంది. ఎక్కడైనా ప్రయాణం చేసి వచ్చినా, బయటికి వెళ్ళి వచ్చినా, ఏమీ చేసుకోవాలనిపించకపోయినా, చేసుకోవడానికి ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా అన్నం ఒక్కటి వండుకుని పెరుగుంటే చాలు. ఈ ఆవకాయ పెరుగు అన్నం తినేస్తే చాలు, కడుపు నిండిపోతుంది. అంత హాయిగా ఉంటుంది. ఇలాంటి టేస్టీ పికిల్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.